శ్లోకము 38 ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ యథోల్బెనావృతో గర్భస్తథా తేనేదమావృతం. ఎలా అగ్ని పొగతో కప్పబడుతుందో, ఎలా అద్దం ధూళితో మసకబారుతుందో, ఎలా గర్భం తన పొరతో కప్పబడుతుందో, అలాగే జ్ఞానం కూడా కామం, అతి కోరిక వల్ల కప్పబడి కనిపించదు. శ్లోకము 39 ఆవర్తం జ్ఞానం ఏతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. ఓ అర్జున, కోరికలు మన మనసును కప్పేస్తాయి. అవి ఎప్పటికీ తృప్తిపడవు, అగ్ని లాంటివి. అందుకే అవి మనకు ఉన్న మంచి జ్ఞానాన్ని దాచేస్తాయి. శ్లోకము 40 ఇంద్రియాణి మనో బుద్ధిరస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయతేష జ్ఞానం ఆవృత్య దేహినం. మన కోరికలు మన ఇంద్రియాల్లో, మనసులో, బుద్ధిలో దాగి ఉంటాయి. అవి మనను మోసం చేసి ఏది మంచిది ఏది చెడు అనేది మనకు అర్థం కాకుండా చేస్తాయి. శ్లోకము 41 తస్మాత్త్వమింద్రియాణ్యాదో నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహి హేన జ్ఞాన విజ్ఞాననాశనం. అర్జున, మొదట నీ ఇంద్రియాలను నియంత్రించు. కోరికలు చెడు పనులు చేయిస్తాయి, మన తెలివిని చెడగొడతాయి. అందుకే వాటిని జయించు. శ్లోకము 42 ఇంద్రియాణి పరాణ్యాహురింద్రియేభ్య పరమా మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేన్హ పరతస్తు సహ. మన శరీరంలో కళ్ళు, చెవులు చాలా శక్తివంతమైనవి. అయితే మనసు వాటికంటే ఎక్కువ శక్తివంతం. మన తెలివి, బుద్ధి మనసు కంటే గొప్పది. కాని వీటన్నిటికీ మించి ఉన్నది మన ఆత్మ. శ్లోకము 43 ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్థిభ్యాత్మానం ఆత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అర్జున, నీలో ఉన్న నిజమైన ఆత్మను తెలుసుకో. దాని బలంతో నీ మనసును నియంత్రించు. అప్పుడు కోరికల రూపంలో ఉన్న ఈ చెడు శత్రువును జయించగలవు.